గోదావరి వరదతో బాసర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం వరద నీరుతో జలదిగ్బంధమైంది. వరద జలాలతో బాసర పరిసర గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి. బాసర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. బాసర జలదిగ్బంధంలో చిక్కుకున్నది ప్రధానంగా బాసర పట్టణానికి వరద ఉధృతి పెరుగుతుంది. గోదావరిలో క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. ఆ వరద ఉధృతి బాసర పట్టణంలోకి చేరుతుంది. ప్రస్తుతం మనం బాసర పట్టణంలో ఉన్నాం. బాసర పట్టణంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏ ఇంటి ఆవరణం చుట్టూ చూసినా వరద నీరు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండ్లన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా ఎప్పుడు కూడా ఏదైతే సాధారణ దినాల్లో ఇక్కడికి వచ్చే భక్తులతోని ఏదైతే కలకలాడుతుంది, కానీ ఇప్పుడు ఈ ప్రాంతం అంతా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి కనీసం ఇండ్లలో ఉన్నవారు కూడా బయటకు రాలేని పరిస్థితిలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఏవైతే ఇక్కడ లాడ్జులు ఉన్నాయి, అదేవిధంగా భక్తులు ఉండడానికి లాడ్జులు, అదేవిధంగా సత్రాలు కూడా ఉన్నాయి. ఆ సత్రాలు లాడ్జులు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మనం చూస్తున్న ఈ దారి మార్గం ఉందో ఈ మార్గం నుంచే ఎవరైతే భక్తులందరూ కూడా బాసర అమ్మవారి ఆలయానికి వెళ్తారో ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళే మార్గం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఏకంగా కాల్వను మించే విధంగా, కాల్వలో ఎంతైతే నీరు ఉంటుందో అంతకు మించిన నీరు మనం చూస్తున్న నీరు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పూర్తిగా రాకపోకలు, భారీగా వరద నీరు చేరడంతో భారీగా వరద నీరు చేరినందువల్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అక్కడ నుంచి ఇటువైపు కానీ ఇక్కడ నుంచి అటువైపు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం ఈ ప్రాంతంలో ఏవైతే ఒక 100కు పైన ఇండ్లు ఉంటాయి, ఆ 100కు పైగా ఇండ్లన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. అదేవిధంగా కొంతమందిని ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకి తరలించడం జరిగింది. మరికొంతమంది ఏదైతే ఇండ్లలో ఏదైతే 2వ అంతస్తు ఉంటుందో ఆ అంతస్తులో ఉంటూ ఏదైతే తల దాచుకుంటున్నారు, బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరద గండంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే బాసర అమ్మవారి ఆలయ మార్గంలో ఉండే ఈ ఇండ్ల పరిస్థితి అందరిది కూడా ఒకే విధమైన పరిస్థితి. కనీసం ఇంటి నుంచి బయటకు వద్దామంటే కూడా బయటకు రాలేని పరిస్థితిలో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఇంటి చుట్టూ చేరడంతో కనీసం బయటకు రాలేని పరిస్థితిలో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమందిని ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరినీ కొంతమందిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి ఏ విధంగా అయితే వరద ఉధృతి ఉందో ఇప్పుడు కూడా అదే ఉధృతి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి వరద ఉధృతిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిని చూసి వాళ్ళందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాసర గోదావరి ఇక్కడికి ఊర్లోకి వచ్చిందంటూ కొంతమంది నీళ్లు జల్లుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంత విలయాన్ని ఏదైతే వరద విలయంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, అవస్థలు పడుతున్నాం, కంటి నిండా నిద్రలేని ఏదైతే రాత్రులు గడుపుతున్నామని ప్రజలందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వరద నీరు చేరిన వరద నీరు కూడా కొంతమంది చూడడానికి తరలి వస్తున్నారు. ఈ దృశ్యాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి వరద నీరు గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చింది, కానీ ఇప్పట్లో ఈ సమయాల్లో ఎప్పుడు కూడా ఒక 4 నుంచి 5 దశాబ్దాల్లో ఎప్పుడు చూడలేదని వాళ్ళంతా చెప్తున్నారు. ఒకవైపు వాహనాలు రాకపోకలు సాగిద్దామంటే కూడా వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. కనీసం బయటకు వెళ్దామంటే కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బయటకు వద్దామంటే రాలేక అక్కడనే నిలిచిపోయిన పరిస్థితి. ఈ విధంగా సుమారు 100 ఇండ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వరద ఉధృతిలో ఉండి ఏదైతే 2వ అంతస్తులో ఉంటున్నారు వారు వరద నుండి ఏదైతే కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బయటకు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్రమత్తతను కొనసాగిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసర, నిర్మల్ జిల్లా.